సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టంలోను, ఇండియన్ పొలిటికల్ ఫండింగ్ ప్యాటర్న్లోను ఎలాంటి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి? అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, అండ్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ బిహైండ్ ఇట్? వీటన్నింటి గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. సో మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను, బాండ్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. మనీ సర్ప్లస్ ఉండేవాళ్ళు, మనీ డెఫిసిట్ ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మనీ డెఫిసిట్ ఉండేవారు, మనీ సర్ప్లస్ ఉండేవాడికి, ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో ఆయనకి బాండ్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆ బాండ్ మీద ఈయనకి కొంత ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుంది. మరి ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అంటే అది కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంటేనమ్మా. అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి డొనేట్ చేయడానికి, వాటికి విరాళాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇన్ ఇండియా ద మేజర్ ఛాలెంజెస్ ఆర్ టూ. ఒకటి కరప్షన్, రెండు బ్లాక్ మనీ. ఈ రెండు చాలా పెద్ద ఛాలెంజెస్ అండి, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక భూతాలు. సో ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎప్పటి నుంచో మనకి మోడీ గారు నోట్ల రద్దు కానీ ఇవన్నీ మనకు తెలుసనే అనుకుంటున్నాను, డిమానిటైజేషన్ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? వాట్ ద గవర్నమెంట్ క్లైమ్డ్, వై దే ఇంట్రడ్యూస్డ్ దెమ్ దోస్ ఇనిషియేటివ్స్ టు కర్బ్ బ్లాక్ మనీ కదా. సో బ్లాక్ మనీని కర్బ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇంకొక సిస్టమ్ ఏంటి అంటే ఎలక్టోరల్ బాండ్స్. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ద సొల్యూషన్ టు దీస్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ కరప్షన్ అండ్ బ్లాక్ మనీ, ఈజ్ ఎలక్టోరల్ బాండ్స్ అని గవర్నమెంట్ అంటుంది. ఎలా సార్? ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ వస్తాయి అంటున్నారు, కానీ ఎలా వస్తాయి? హౌ డు దే యాక్చువల్లీ వర్క్ చూద్దాం, చూడండి. సో హౌ డు దే యాక్చువల్లీ వర్క్, సారీ ఇక్కడ డజన్ రాసాను, సారీ అమ్మ, రైట్. హౌ డు దే యాక్చువల్లీ వర్క్, ఎలా వర్క్ చేస్తాయి? సో యు ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎన్ ఎంటిటీ, మీకు ఒక పార్టీకి డొనేట్ చేయాలని ఉంది. సపోజ్ లెట్స్ సే బీజేపీకి మీరు డొనేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారండి. సో ఇప్పటి వరకు ఎలా ఉండేది? మీరు బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళేవారు. సో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఏదైతే ఉంటుందో క్యాష్ ఇచ్చేవాళ్ళు, అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ జరిగేవి. అండ్ దానివల్ల మీ దగ్గర ఉండేటటువంటి బ్లాక్ మనీ కానీ కరప్షన్, బీజేపీ ఏం చేసేది, మీకు ఏమైనా అది వాళ్ళ అధికారంలోకి వస్తే మీకు ఏమైనా మంచి చేయడం కానీ లేకపోతే మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ అప్పగించడం కానీ ఇవన్నీ చేసేది. సో వాట్ వీ సెడ్, కరప్షన్ అండ్ బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి కదా మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి తీసుకొచ్చాం. సో ఈ కొత్త సిస్టంలో ఎలా జరుగుతుంది? డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉండవు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో దిస్ పర్సన్ ఆర్ ఎంటిటీ గోస్ టు ఎన్ ఆథరైజ్డ్ బ్యాంక్, గవర్నమెంట్ నోటిఫై చేసినటువంటిది, ఇంకా గట్టిగా మాట్లాడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినటువంటి ఒక బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి ఈ బ్యాంకే అర్హులు. సో ఎలక్టోరల్ బాండ్స్ కావాలంటే ఈ బ్యాంకే వెళ్ళాలి అని ఒక బ్యాంక్ పేరు ఇష్యూ చేస్తుందండి, చెప్తుంది, నోటిఫై చేస్తుంది. ప్రెజెంట్ ఆ బ్యాంక్ ఆథరైజ్డ్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. సో మీరు డొనేట్ చేయాలనుకుంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి, సపోజ్ ఇక్కడ బీజేపీ తీసుకున్నాం కాబట్టి బీజేపీకి డొనేట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు గో టు దిస్ పర్టిక్యులర్ బ్యాంక్, ఎస్బీఐకి వెళ్ళాలి. ఎస్బీఐకి మీరు మనీ అనేది చెల్లించాలి. ఎలా చెల్లించాలి సార్? ఇన్ ద డినామినేషన్స్ లైక్ 1000 రూపీస్ అండ్ నెక్స్ట్ 10,000 రూపీస్, నెక్స్ట్ 1 lakh రూపీస్, 10 lakh రూపీస్ ఆర్ 1 crore. ఈ డినామినేషన్లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అంటే నాకేమైనా 1 crore మ్యాక్సిమం లిమిట్ సార్ అంటే నో మ్యాక్సిమం లిమిట్ అండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఎంతైనా డొనేట్ చేయొచ్చు. మరి నేను 100 కోట్లు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, బీజేపీకి నా దగ్గర డబ్బు ఉంది, మరి ఎలాగా? 1 crore బాండ్స్ తీసుకోండి, అవి డొనేట్ చేయండి. సో మీరు డబ్బులు పే చేస్తారు. అది కూడా ఎలా పే చేయాలండి? డిజిటల్గా పే చేయాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్గా పే చేయాలి, లేకపోతే చెక్ రూపంలో కూడా పే చేయొచ్చు. బట్ నగదు రూపంలో పే చేయకూడదు. కంప్లీట్గా పే చేయకూడదా సార్? చేయొచ్చు. ఎంతవరకు పే చేయాలి? 2000 రూపాయల వరకు మాత్రమే పే చేయాలి. ఓన్లీ అప్ టు 2000 రూపీస్ యూ కెన్ డొనేట్ త్రూ క్యాష్. సో మీరు ఎస్బీఐకి వెళ్ళారు, సపోజ్ ఒక 10,000 డొనేట్ చేద్దాం అనుకుంటున్నారు బీజేపీకి. ఎస్బీఐ ఏదైతే ఉంటుందో ఎస్బీఐకి 10,000 అప్పచెప్పారు, డిజిటల్ పేమెంట్ చేశారు. ఎస్బీఐ విల్ గివ్ యూ ఏ బాండ్.
మీ చేతిలో బాండ్ ఉంది, అండ్ దిస్ ఈజ్ ఏ బ్యారర్ బాండ్. బ్యారర్ బాండ్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో మీ తాలూకా నేమ్ అనేది ఆ బాండ్ మీద ఉండదండి. మీరు డొనేట్ చేశారు కదా, యు నో దట్ బాండ్ డజంట్ హ్యావ్ ఎనీ బాండ్ హోల్డర్ నేమ్. మీరు బాండ్ హోల్డర్, కానీ మీ నేమ్ అనేది దానిలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ బిలాంగ్ టు హూ ఎవర్ లీగల్లీ హోల్డ్స్ దెమ్. ఇది ఎవరికి చెందుతుంది? మీరు బీజేపీ పార్టీకి కదా ఇది చేయాలనుకుంటున్నారు కదా, బీజేపీ పార్టీ ఏదైతే ఉంటుందో బీజేపీ పార్టీకి చెందడం అనేది జరుగుతుంది. ద బాండ్ ఓన్లీ పొసెసెస్ సీరియల్ నెంబర్. ఆ బాండ్ దగ్గర ఓన్లీ సీరియల్ నెంబర్ ఉంటుంది, మీ పేరు కానీ మీ వివరాలు కానీ ఉండవు. అంటే నేను ఏ వివరాలు మరి బ్యాంక్కి ఇవ్వక్కర్లేదా సార్? కొన్ని వివరాలు అనేవి తప్పకుండా ఇవ్వాలి. కేవైసీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ లేకపోతే బ్యాంక్ ఏ డాక్యుమెంట్, సిటిజన్షిప్ డాక్యుమెంట్ కానీ ఇదంతా ఇవ్వాలమ్మా. సో బ్యాంక్ మీకు బాండ్ ఇస్తుంది. ఈ బాండ్ మీరు తిన్నగా పట్టుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలంటే ఎలక్టోరల్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఎలక్టోరల్ ట్రస్ట్ అనేటటువంటి ఒక ఎంటిటీ దగ్గరికి వెళ్ళాలి. సో దిస్ కలెక్ట్స్ ఆల్ ద బాండ్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఎన్రూట్స్ దిస్ పర్టిక్యులర్ బాండ్ టు దట్ పార్టీ. ఇప్పుడు బీజేపీకి కదా మీరు ఇది చేశారు, ఆ బాండ్ పట్టుకెళ్ళారనుకోండి, ఆ సీరియల్ నెంబర్ చూసి ఆయన ఏ పార్టీతో చెప్తారు. సో అది మీరు ఎవరికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, బీజేపీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే కానీ మీకు పార్టీకి మధ్య ఏమైనా లింక్ ఉంటుందా? ఉండదు. మీరు పార్టీని కలవరు, పార్టీ మిమ్మల్ని కలవదు. సో బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఈ బాండ్ని తీసుకెళ్ళి వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ బ్యాంక్ అనేది ఈ బాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడీమ్ చేసుకొని ఆ బాండ్లో ఎంత 10,000 కదా మనం బాండ్ కొన్నాం, ఆ 10,000 రూపాయల డబ్బులు ఈ పార్టీ తాలూకా ఆథరైజ్డ్ అకౌంట్లో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి అకౌంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్తో రిజిస్టర్ అయినటువంటి పార్టీ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానిలో డబ్బులు పడిపోతాయి. అండ్ పార్టీ తన క్యాంపెయిన్స్ కానీ తన తాలూకా ఇదేదైతే ఉంటుందో దానికోసం వాడుకోవచ్చు. మరి బాండ్కి ఏమైనా వ్యాలిడిటీ ఉంటుంది సార్? వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్ని రోజులమ్మా అంటే 15 days ఉంటుందమ్మా. అంటే బాండ్ ఇష్యూ చేసినటువంటి ఈరోజు మీరు బాండ్ ఇష్యూ చేశారనుకోండి, బాండ్ తీసుకున్నారనుకోండి ఎస్బీఐకి వెళ్ళి, వితిన్ 15 days బాండ్ అనేది రెడీమ్ అవ్వాలి. సో ఎలక్టోరల్ ట్రస్ట్కి ఇవ్వాలి అండ్ పార్టీకి ఇస్తే పార్టీ బ్యాంకుకి పంపించి ఇదేదైతే ఉంటుందో ఆ డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని రెడీమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎక్స్పైర్ అయితే పరిస్థితి ఏంటి సార్? డబ్బులు మీకు రావు. అర్థమైందా? సో ఒకసారి మీరు డబ్బులు కడితే ఇట్ ఈజ్ ఏ బ్యారర్ బాండ్, మీకు మరి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు డబ్బులు అనేవి వెనక్కి రావు, రిఫండ్ అనేది ఉండదు. రైట్? సో ఇలా మీరు చక్కగా డొనేట్ చేయొచ్చు. పార్టీలు ఏవైతే ఉంటాయో పార్టీలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి బాగానే ఉంది కదా సార్, ముందు అండర్ టేబుల్ అయ్యేవి ఎంత పడితే అంత డొనేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్ పేమెంట్సే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే డొనేట్ చేస్తున్నారో పొలిటికల్ పార్టీకి తెలియదు, అండ్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో పొలిటికల్ పార్టీ రేపొద్దున అధికారంలోకి వచ్చాక వీళ్ళకి సపోర్ట్ చేయదు. సో చక్కగానే ఉంది కదా సార్. వాట్ ఆర్ ద కన్సర్న్స్? ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఒకసారి మీకు నోట్స్ రూపంలో చూపిస్తాను, సో దట్ మీకు కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకసారి లెట్స్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ఎలక్టోరల్ బాండ్. So these electoral bonds are introduced in the budget 2017-2018. 2017-18 బడ్జెట్లో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దే వర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ January 2018. January 2018లో ఫస్ట్ టైం ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇష్యూ చేశారు. విల్ బి ఇష్యూడ్ బై ఏ నోటిఫైడ్ బ్యాంక్. ఆర్బీఐ ఇష్యూడ్ చేసినటువంటి ఒక బ్యాంక్ విత్ స్పెసిఫైడ్ డినామినేషన్స్. ఆ స్పెసిఫైడ్ డినామినేషన్స్ ఏంటి? 1000, 10,000, 1 lakh, 10 lakhs, 1 crore. ఈ డినామినేషన్స్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ప్రెజెంట్ వాట్ ఈస్ ద నోటిఫైడ్ అండ్ ఆథరైజ్డ్ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయగలదు. ఇంకే బ్యాంకు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి ఎలిజిబుల్ కాదు. సో ఇఫ్ యూ ఆర్ కీన్ టు డొనేట్ టు ఏ పొలిటికల్ పార్టీ, సపోజ్ బీజేపీకి మీరు డొనేట్ చేయాలనుకోండి, లేకపోతే కాంగ్రెస్కి డొనేట్ చేయాలనుకోండి, సో మీరు ఏం చేయాలి? ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి పేమెంట్ అనేది డిజిటల్గా అయినా చేయాలి, లేకపోతే త్రూ చెక్ రూపంలో అయినా చేయాలి. చేస్తే మీకు వాళ్ళు బాండ్ ఏదైతే ఉంటుందో బాండ్ అప్పగించడం, ఎలక్టోరల్ బాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పగించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దీస్ బాండ్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 1000, 10,000, 1 lakh, 10 lakh అండ్ 1 crore. అండ్ మ్యాక్సిమం లిమిట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ 100 crores, యూ కెన్ బై 100 1 crore బాండ్స్. అర్థమైందా? సో ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ 5 lakhs, యూ కెన్ బై 5 1 lakh బాండ్స్. మీరు చక్కగా ఇది అవ్వచ్చు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ద బాండ్స్. సో బాండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆథరైజ్డ్ టు ఇష్యూ అండ్ ఈవెన్ ఎన్క్యాష్ చేయడం కూడా ఎవరి దగ్గర? స్టేట్ బ్యాంక్. అంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో
పొలిటికల్ పార్టీస్ వీటిని రెడీమ్ చేసుకోవాలన్నా వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు. అండ్ ఈ బాండ్స్కి ఎంతండి వ్యాలిడిటీ ఉంటుంది, 15 days ఉంటుంది. 15 days తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎవరైతే బాండ్ కొన్నారో, బాండ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు డొనేట్ చేస్తున్నాను నాకేమైనా రిఫండ్ వస్తుందా అంటే రాదు. రైట్. These bonds are redeemable in the designated account of a registered political party. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తనకి డిజిగ్నేట్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్. ఆ డిజిగ్నేషన్ ఎవరు చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎవ్రీ పార్టీ that is registered under section 29A of the Representatives of the People Act 1951. ఈ యాక్ట్ ప్రకారం, ఈ యాక్ట్లోని సెక్షన్ 29A ప్రకారం రిజిస్టర్ అయినటువంటి ప్రతి పార్టీ ఈ తాలూకు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడానికి అర్హులవుతారండి. అండ్ హ్యాస్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ ఇన్ ద మోస్ట్ రీసెంట్ లోక్సభ ఆర్ స్టేట్ ఎలక్షన్స్. ఓన్లీ సెక్షన్ 29Aలో భాగంగా ఉండడమే కాదు, రిజిస్టర్ అవ్వడమే కాదు, లాస్ట్ ముందు జరిగినటువంటి లోక్సభ లేదా స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్, టోటల్ ఓట్స్ 100 పోలైనవి అనుకోండి, అందులో ఒక్క ఓటైనా వీళ్ళకి పడుండాలి. అవి మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి అర్హులు. సో ఎలక్టోరల్ బాండ్స్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి మేడ్ ఓన్లీ వయా దిస్ అకౌంట్. వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ డిజిగ్నేట్ చేసినటువంటి అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్లో మాత్రమే ట్రాన్సాక్షన్స్ అనేవి జరగాలి. వేరే అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. అర్థమైందా? అండ్ ఓన్లీ ఇండియన్ కరెన్సీలోనే మనకి ట్రాన్సాక్షన్స్ జరగాలి. ఫారిన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరగకూడదు. ఫారిన్ కరెన్సీ SBI won't accept any foreign currency for electoral bonds. ఇండియన్ కరెన్సీలో మాత్రమే జరగాలి. ద బాండ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ పర్చేజ్ బై ఎనీ పర్సన్. ఎవరైనా దీన్ని పర్చేజ్ చేయొచ్చు. హూ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడై తప్పకుండా ఉండాలి. ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, ఐదర్ ఇన్కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, ఒక ఫామ్ ద్వారా కూడా ఇది చేయొచ్చు. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days ఇన్ ద మంత్స్ ఆఫ్ జాన్వరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ యాజ్ మే బి స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పెసిఫై చేస్తుందండి. జనవరిలోను, ఏప్రిల్లోను, జూలైలోను, అక్టోబర్లోను ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇష్యూ పీరియడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సరిగ్గా 1 నుంచి 10 రోజులు, అంటే ఫస్ట్ నుంచి 10th డేట్ అని నేను చెప్పట్లేదు, ఆ మంత్లో ఏదో ఒక 10 రోజులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ నోటిఫై చేయడం అనేది, నోటిఫికేషన్ పంపించడం అనేది జరుగుతుంది. ఈ 10 రోజుల్లో మీరు ఏం చేస్తారు, బాండ్ కొనుక్కోవాలి. మీరు కొనుక్కున్నటువంటి బాండ్కి వ్యాలిడిటీ ఎంత, 15 days వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ బాండ్ని మనం ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎలక్టోరల్ ట్రస్ట్కి ఇస్తే ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది పొలిటికల్ పార్టీకి ఇస్తుంది. పొలిటికల్ పార్టీ ఎవరికి ఇస్తుంది, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా SBI బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అకౌంట్ బ్యాంక్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ బ్యాంక్ విల్ రెడీమ్, బ్యాంక్ అనేది రెడీమ్ చేసి ఆ బాండ్ తాలూకా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది. A person being an individual can buy bonds either singly or jointly with other individuals. నేనున్నానండి, నేను సింగిల్గా వెళ్ళి బాండ్ కొనొచ్చు, లేదు నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడిని కూడా తీసుకెళ్ళి మా ఇద్దరం కలిపి ఒక బాండ్ అనేది మేము కొనొచ్చు. వీ బోత్ వాంట్ టు బి ద బాండ్ బ్యారర్స్. సో మనకి బ్యారర్ అకౌంట్లోని మరి మా పేర్లు ఉంటాయా అంటే ఉండవు, ఓన్లీ సీరియల్ నెంబర్ ఉంటుంది. రైట్. నేను ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నానో SBIకి తప్ప ఎవరికీ తెలియదండి. అర్థమైందా? నేను SBIకి చెప్తాను నేను ఈ పార్టీకి డొనేట్ చేస్తున్నాను అని. సో SBIకి తప్ప నేను ఎవరికి నేను ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నానో తెలియదు. డోనర్స్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఆన్ ద బాండ్. బాండ్ మీద డోనర్స్ నేమ్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయబడదు. సో అందుకే దాన్ని బ్యారర్ బాండ్ అని కూడా అనడం అనేది జరిగింది. రైట్. సో ఇక్కడ వరకు అర్థమైందని, ఇప్పుడు నేను ఎలా అయితే ఏదైతే వర్కింగ్ చెప్పానో దాన్నే మీకు వర్డ్స్ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది ఫర్ యువర్ ఈజీ నోట్ మేకింగ్. సింపుల్. During general elections, the central government may specify an additional period of 30 days for the sale of these bonds. ఇందాక ఏం చెప్పుకున్నామమ్మా, బాండ్స్ అనేవి ఎప్పుడైనా విధి చేస్తారు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కాకుండా ఏప్రిల్, మే, జూన్ కాకుండా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కాకుండా అక్టోబర్. సో ఈ 4 నెలల్లో 10 రోజుల పాటు మన గవర్నమెంట్ నోటిఫై చేయడం అనేది జరుగుతుంది. కానీ జనరల్ ఎలక్షన్స్, లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ జనరల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎడిషనల్ పీరియడ్ ఆఫ్ 30 days ఎడిషనల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ సేల్ ఆఫ్ దీస్ బాండ్స్. ఎలక్షన్స్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా పార్టీలకి, మరి మందు పోయాలి, బిర్యానీలు ఇవ్వాలి, రైట్, క్యాంపెయిన్లకు ఖర్చు పెట్టాలి, ఓటుకు నోటు ఇవ్వాలి, సో డబ్బులు ఖర్చు అవుతాయి కదా, దానికోసం ఎక్స్ట్రా 30 days అనమాట. దెర్ హ్యావ్ బీన్ సమ్ అకేషన్స్ వెన్ ద గవర్నమెంట్ హ్యాస్ డీవియేటెడ్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ పీరియోడిసిటీ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ దీస్ బాండ్స్. ఈ స్పెసిఫైడ్
పీరియడ్లోనే చేయాలా అంటే గవర్నమెంట్ కొన్నిసార్లు అది తప్పడం అనేది కూడా జరిగిందండి. సో అదర్ పీరియడ్స్లో కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ద 6th tranche ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ వాజ్ ఇష్యూడ్ ఫ్రమ్ 1st to 10th November 2018. సో ఎలక్టోరల్ బాండ్స్ మనకి ఇష్యూ చేసేటప్పుడు ఏం చేశారు అంటే 1st to 10th November, ఇప్పుడు మామూలుగా అక్టోబర్లో ఇష్యూ చేయాలి కదా, సో కానీ ఇక్కడ ఏం చేశారు 1st to 10th November మధ్యలో కూడా ఇది చేయడం అనేది జరిగిందమ్మా. సో నవంబర్కి, సో రెగ్యులర్ పీరియడ్ని కూడా, స్పెసిఫైడ్ పీరియడ్ని కూడా మార్చడం అనేది జరిగింది గవర్నమెంట్. ఎలక్టోరల్ బాండ్స్ వర్ సోల్డ్ ఇన్ ద మంత్స్ ఆఫ్ మార్చ్, ఏప్రిల్ అండ్ మే డ్యూరింగ్ 2019 జనరల్ ఎలక్షన్స్. 2019 జనరల్ ఎలక్షన్స్లో జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ కాకుండా మార్చ్, ఏప్రిల్, మే ఏదైతే ఉంటుందో మేలో అమ్మడం అనేది జరిగింది. సో ఈ పీరియడ్ కెన్ బి వేరీడ్, ఈ పీరియడ్ చేంజ్ అవ్వచ్చు. అర్థమైందా? స్పెసిఫిక్ పీరియడ్ ఏదైతే మనం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్లో 10 రోజులు ఇష్యూ చేస్తారన్నామో దాన్ని గవర్నమెంట్ చేంజ్ కూడా చేస్తూ ఉంది. దీస్ ఆర్ ద 2 examples టు డిఫెండ్ మై స్టేట్మెంట్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ విత్ దీస్ ఎలక్టోరల్ బాండ్స్. చూద్దాం ఏంటి ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంత నెగిటివిటీ అనేది ఎదురవుతుండడం జరుగుతుంది. ఫస్ట్ ఈజ్ ఎనానిమిటీ. సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అనేది మనకు ఉండడం అనేది జరిగింది. దిస్ ఆర్టికల్ 19 గ్యారంటీస్ డిఫరెంట్ ఫ్రీడమ్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారత ప్రజలకి డిఫరెంట్ స్వేచ్ఛలు ఏవైతే ఉన్నాయో మనకు కల్పించడం అనేది జరిగింది. సో దానిలో డిఫరెంట్ ఫ్రీడమ్స్లో ఒక ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 అండి. పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకునేటటువంటి హక్కు మనకి ఉంది. ఇక్కడ వరకు క్లియర్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎనానిమిటీ అనేది పెట్టడం అనేది జరిగింది. నెయిదర్ దిస్ డోనర్, ఏ ఇండివిజువల్ ఆర్ ఏ ఫర్మ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రివీల్ చేయరు, వీళ్ళు రివీల్ చేయక్కర్లేదు. ఆర్ మన తాలూకా పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళకి డొనేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఎటువంటి ఇవి చేయక్కర్లేదు, ఎంత వస్తున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు రివీల్ చేయక్కర్లేదు అనేటటువంటి క్లాజ్ ఉంది. సో ఫర్మ్ ఇక్కడ తీసుకోండి, ఇండివిజువల్ అయితే పర్లేదు, అతను సంపాదించుకుంది ఇచ్చాడు. ఫర్మ్స్ ఏం చేస్తాయి, షేర్ హోల్డర్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో షేర్ హోల్డర్స్ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ ఈ షేర్ హోల్డర్స్ డబ్బులు ఇవేం చేస్తున్నాయి, ఎవరికి చెప్పకుండా డొనేషన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో షేర్ హోల్డర్స్కి వాళ్ళు కష్టపడి ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ఎటుపోతుందో తెలియదు. సో దిస్ ఈజ్ ఇమ్మారల్, దిస్ షుడ్ బి కర్బ్డ్. అర్థమైందా? ఈవెన్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో పొలిటికల్ పార్టీ కూడా చెప్పక్కర్లేదు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అని చెప్పి చెప్పక్కర్లేదు. బట్ ఇన్ 2019 సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాట్ ఎవర్ ద డొనేషన్స్ దే ఆర్ రిసీవింగ్, అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర తప్పకుండా దాని డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేది జరిగింది. సో ఎనానిమిటీ అనేది కూడా చాలా చాలా ఇబ్బంది కలిగించడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. చూడండి ఇక్కడ ఒక కొత్త క్లాజ్ తీసుకురావడం అనేది జరిగింది. ముందు ఎలా ఉండేది అంటే కార్పొరేట్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కంపెనీస్ పొలిటికల్ పార్టీస్కి ఇచ్చేటటువంటి డొనేషన్స్లో అవి ఎంతైనా ఇచ్చేయచ్చా అంటే ఇవ్వకూడదు. వాళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో 7.5% వాళ్ళ క్యాప్ పెట్టడం అనేది జరిగిందమ్మ. వాళ్ళ తాలూకా ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయానికి 7.5%, 100 రూపాయలు సంపాదిస్తే మహా అయితే 7.5 రూపీస్, 7.5 రూపాయలు మాత్రమే వాళ్ళు డొనేట్ చేయొచ్చు, అంతకుమించి డొనేట్ చేయకూడదు. బట్ ఇప్పుడు తీసుకొచ్చినట్టు ముందు పొలిటికల్ ఫండింగ్లో ఆ సిస్టమ్ ఉండేది. బట్ ఇప్పుడు ఏం చేశారు, ఎంతైనా డొనేట్ చేసేయచ్చు అనేటటువంటి సిస్టమ్ని తీసుకొచ్చారు. యూ కెన్ డొనేట్, ఎంతైనా మీరు డొనేట్ చేయొచ్చు అటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ముందు సిస్టమ్ ఎలా ఉండేదంటే ఇఫ్ యు ఆర్ ఏ కంపెనీ యూ వాంట్ టు డొనేట్ టు ఏ పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీకి నువ్వు డొనేట్ చేయాలి అంటే యూ మస్ట్ బీ కంప్లీటెడ్ 3 years. మీరు తప్పకుండా 3 ఏళ్ళు సర్వీస్లో కంప్లీట్ చేయాలి. మీ కంపెనీ పెట్టి 3 ఏళ్ళు అవ్వాలి తప్పకుండా. మీ కంపెనీ రిజిస్టర్ అయ్యి 3 ఏళ్ళు అవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఈ 3 years క్లాజ్ కూడా తీసేశారు. సో దానివల్ల ఏం జరుగుతాయి, కేవలం ఎలక్టోరల్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ పార్టీస్ డొనేషన్స్ ఇవ్వడానికి షెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో షెల్ కంపెనీస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది, అవతరించడం అనేది జరుగుతుంది.
రైట్. షెల్ కంపెనీస్ అది కూడా 7.5% ఇవ్వాలా, వాళ్ళ తాలూకా మొత్తం బోగస్గా బ్లాక్ మనీ అంతా ఇచ్చేయచ్చు. సో బ్లాక్ మనీ వైట్ మనీ చేయడానికి ఇదొక సాధనం లాగా, ఇదొక మీన్స్ లాగా ఉపయోగపడుతుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? కరప్షన్ అండ్ బ్లాక్ మనీ. అది దానికి సొల్యూషన్గా కదా ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చాం. కానీ ఏం జరుగుతుంది? ఈ షెల్ కంపెనీస్ ద్వారా బ్లాక్ మనీ అనేది పెరిగిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ట్రబుల్డ్ థింగ్, రైట్. ఇది నిజంగా ఇబ్బంది కలిగించేటటువంటి విషయం. నెక్స్ట్, ఎసిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చూడండి, నేను ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నానో ఎస్బీఐకి తెలుసు, రైట్. సో సపోజ్ నేను బీజేపీకి నేను డొనేట్ చేస్తూ ఉన్నాను, ఎస్బీఐకి నేను బీజేపీకి డొనేట్ చేస్తున్నట్టు తెలుసు. ఎస్బీఐ హ్యాస్ బై కేవైసీ డీటెయిల్స్, నా ఆధార్ కార్డు కానీ ఇవన్నీ ఎస్బీఐ దగ్గర ఉంటుంది. ఎస్బీఐ నేను ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నాను అనేది ఎస్బీఐకి కూడా తెలుస్తుంది, రైట్. సో ఇప్పుడు ఎస్బీఐ ఎంత కాదనుకున్నా ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ అండర్లో, ఫినాన్స్ మినిస్ట్రీ అండర్లో ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ ద అన్డ్యూ అడ్వాంటేజ్. గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరైతే డోనరో అతని తాలూకా విషయాలు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. విషయాలు తెలిస్తే ఏమవుతుంది సార్? బీజేపీకి పలానా సాయిరామ్ అనేటటువంటి వ్యక్తి డొనేట్ చేశాడని తెలిసింది అనుకోండి, బీజేపీ ఏం చేస్తుంది? పలానా ప్రాజెక్ట్ నాకు అప్పగించడమో, లేకపోతే పలానా ఇది చేయడమో, ఆపర్చునిటీస్ అనేవి నా వైపు డైవర్ట్ చేస్తుంది. అర్థమైందా? దేర్ విల్ బీ ఏ బయాస్ థింగ్ ఇన్ ద డెమోక్రసీలో బయాస్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఇమ్మారల్. ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకే ఇవ్వాలి కదా ఆపర్చునిటీస్. బట్ కేవలం నేను డబ్బు ఇచ్చారని నచ్చిస్తే ఎలా అవుతుంది? అవ్వదు. ఇంకొక విషయం, సపోజ్ ఐ డొనేటెడ్ టు కాంగ్రెస్ ఇన్ ద అపోజిషన్, రైట్. నేను కాంగ్రెస్కి డొనేట్ చేసి నేను ఎవరికి తెలుస్తుంది? ఎస్బీఐకి తెలుస్తుంది. సో నేను ఏం చేస్తుంది? ఎస్బీఐ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దిస్ పర్టిక్యులర్ సాయిరామ్ హీ డొనేటెడ్ టు కాంగ్రెస్. సో మన తాలూకా గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ప్రాజెక్ట్స్ ఏమైనా నాకు వచ్చేటట్టు చూస్తారా? చూడరు. ప్రాజెక్ట్స్ నాకు వచ్చేటట్టు చూడరు. బికాజ్ ఐ డొనేటెడ్ టు ద అపోజిషన్ పార్టీ. సో ఈ బయాస్ ఏదైతే ఉంటుందో, ఈ అణిచివేత ఏదైతే ఉంటుందో అది మొదలవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎసిమెట్రిక్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ద రాంగ్ థింగ్. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. నెక్స్ట్, గ్రీన్ సిగ్నల్ టు ఫారెన్ కంట్రిబ్యూషన్స్. ఫారెన్ కంట్రిబ్యూషన్స్ కూడా ముందు ఎలా ఉండేది అంటే, పొలిటికల్ డొనేషన్స్ చేయాలంటే నువ్వు ఫారెన్ కంపెనీ అయితే ఫారెన్ కంపెనీ అనేది ఇది అవ్వడం అనేది జరగదు, డొనేషన్స్ చేయకూడదు. బట్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఎఫ్సిఆర్ఏలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మీరు ఫారెన్ కంపెనీ అయినప్పటికీ మీ ఇండియన్ సబ్సిడరీ ద్వారా మీరు ఏం చేయొచ్చు? డొనేషన్స్ చేయొచ్చు. గూగుల్ ఈజ్ ఎ ఫారెన్ కంపెనీ, ఇట్ ఈజ్ ఎ యుఎస్ కంపెనీ. సో ముందు ఎలా ఉండేది? గూగుల్ షుడెంట్ డొనేట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, గూగుల్ కాన్ డొనేట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. కానీ ఇప్పుడేంటి? గూగుల్ తన ఇండియన్ సబ్సిడరీ అయినటువంటి గూగుల్ ఇండియా ద్వారా ఈ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయొచ్చు. అంటే భారత ప్రజాస్వామ్యం, ఇండియన్ డెమోక్రసీని ఎవరి చేతుల్లోకి మళ్ళిస్తున్నామో, ఎవరి జోబుల్లోకి మళ్ళిస్తున్నామో, ఫారిన్ కంట్రీస్ యొక్క, ఫారిన్ కంపెనీస్ యొక్క దీనికి మళ్ళిస్తున్నాం. వాడుకు 100 కోట్లు ఇచ్చాడంటే సో బీజేపీ పార్టీ ఈజ్ ఆబ్లిజ్డ్, రైట్. దాని మీద ఆబ్లిగేషన్ ఉంటుంది తప్పకుండా, వాళ్ళకి సరిపడినట్టు వర్క్ చేయాలని. సో డొమెస్టిక్ కంపెనీస్ నువ్వేం చేస్తున్నావు? డొమెస్టిక్ కంపెనీస్ని ఎదుగుదల చూడకుండా నువ్వు కేవలం నీకు డబ్బు ఇచ్చిందని చెప్పి నువ్వు గూగుల్కి సపోర్ట్ చేస్తావు. దట్ ఈజ్ రాంగ్ థింగ్. యునో దట్ మీకు దానివల్ల దేశం యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్, దేశం యొక్క డెవలప్మెంట్ మొత్తం ఇదవుతుంది. నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది. దట్ షుడ్ బి కర్బ్డ్ ఎట్ ఎనీ కాస్ట్. మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ల్యూర్ ఆఫ్ మనీ. వాట్ డూ యూ మీన్ బై మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ల్యూర్ ఆఫ్ మనీ? సింపుల్. సో నేను డొనేట్ చేశాను కాబట్టి గవర్నమెంట్ నాకు సరిపడినట్టు పాలసీస్ తీసుకొస్తుంది. సపోజ్ రిలయన్స్ హ్యాస్ డొనేటెడ్ టు బీజేపీ పార్టీ, రైట్, ఆర్ సమ్ అదర్ కంపెనీ హ్యాస్ డొనేటెడ్ టు బీజేపీ పార్టీ. సో ఏవైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ రిలయన్స్కి అప్పగిస్తుంది. దో ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్, సరిగ్గా దానికి అవగాహన లేకపోయినా, సరిగ్గా ఇది లేకపోయినా ఏం జరుగుతుంది? మనకి ఇది రావడం అనేది జరుగుతుంది, రైట్. దెర్ వర్ మెనీ ఎగ్జాంపుల్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి చాలా ప్రాజెక్ట్స్ అప్పగించడం కానీ, దెర్ వర్ మెనీ ముందు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్పగించడం కానీ, దెర్ వర్ మెనీ
ఇదండి. సో పొలిటికల్ ఫండింగ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, ఇన్ ద గవర్నెన్స్, ఇన్ ద పాలసీ మేకింగ్ ఆఫ్ అవర్ ఇండియా, ఆఫ్ అవర్ నేషన్. సో పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఇన్ష్యూర్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దో ఇట్ ఈస్ ఏ గుడ్ మూవ్. ఎలక్టోరల్ బాండ్స్ అనేది మొదట ఇండియాలోనే తీసుకొచ్చారండి, ఎక్కడ ఎలక్టోరల్ బాండ్స్ లేవు ప్రపంచంలో. సో ఇట్ ఈస్ ఎ యూనిక్ ప్రొవిజన్, యూనిక్ స్కీమ్. కానీ ఈ ఇష్యూస్ అనేవి కంట్రోల్ చేయకపోతే, ఏ పర్పస్ కోసం అయితే, ఏ కరప్షన్ని, ఏ బ్లాక్ మనీని అయితే కంట్రోల్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారో అది మనం అచీవ్ చేయలేం, ఆ పర్పస్ని మనం మీట్ అవ్వలేం. అర్థమైందా? సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, సో దానిలో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్, సో ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ టాపిక్ వెరీ వెల్. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి. దట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. మాకు ఎక్కువ వీడియోలు చేయడానికి కానీ, ఎక్కువ ఇది చేయడానికి కానీ మాకు చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఒక బూస్ట్లా పనిచేస్తుంది. మీకు మా ఛానల్ ఎఫర్ట్స్ నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో ఛానల్ కూడా షేర్ చేసుకుంటాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ ఆర్టికల్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.